హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గోపాష్టమి 2024 తేదీ, సమయం, పూజా విధి మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి. గోపాష్టమి ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఇది కృష్ణ భగవానుణ్ణి తన శిశువు రూపంలో గోపాల్ లేదా గోపాలునిగా ఆరాధించడానికి అంకితం చేయబడినది. సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో శుక్లపక్షం చంద్రుని వృద్ధి దశ సమయంలో అష్టమి తిథి 8వ రోజు నాడు జరుపుకుంటారు. 2024లో గోపాష్టమి నవంబర్ 9 శనివారం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు చిన్న కృష్ణుడికి ఉపవాసం, పూజలు మరియు ప్రార్థనలు చేస్తారు. ఈ పండుగకు హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే బృందావనం ప్రజలకు కుండపోత వర్షాల నుండి రక్షించడానికి కృష్ణుడు తన చిటికెన వేలుపై భారీ గోవర్ధన కొండను ఎత్తిన రోజున జ్ఞాపకం చేసుకుంటారు. గోపాష్టమి 2024 తేదీ మరియు సమయం. గోపాష్టమి తేదీ శనివారం నవంబర్ 9. గోపాష్టమి తిథి ప్రారంభం నవంబర్ 8 11:56 గోపాష్టమి తిథి ముగుస్తుంది నవంబర్ 9 10:45 PM. గోపాష్టమి విశిష్టత ఏమిటి? ఆవులు హిందూ మతంలో ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటాయి మరియు ధర్మానికి పవిత్ర చిహ్నాలుగా గౌరవించబడతాయి. వివిధ దేవతలు మరియు దేవతలు వాటిల్లో నివసిస్తారని విశ్వసించబడటంతో అవి దైవిక వ్యతికరణలుగా పరిగణించబడతాయి. హిందూ గ్రంథాలు ఆవుల పవిత్రతను నొక్కి చెబుతాయి మరియు గోపాష్టమి నాడు ఆవులను పూజించడం వలన భక్తులకు సంతోషం, అదృష్టం మరియు కోరికలు నెరవేరుతాయని పేర్కొంది. ఆవులు దైవిక మాతృభూమికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాతృమూర్తిగా పరిగణించబడతాయి. దీని ఆశీర్వాదాలు జీవితాన్ని పెంపొందిస్తాయి. ఈ శుభ సందర్భంలో ఆవులను గౌరవించడం హిందువులను పవిత్రమైన స్త్రీ శక్తితో కలుగుతుంది. ఇది కూడా గోపాష్టమి వెనుక ప్రాముఖ్యత మరియు కథ. పురాణాల ప్రకారం భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో అష్టమి తిథి నాడు కృష్ణుడు జన్మించాడు. కృష్ణుడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఇంద్ర పూజ సమయంలో తన స్నేహితులతో కలిసి ఇంద్రుని ఆరాధనతో కలత చెందుతాడు. వ్యవసాయం మరియు పశువులకు నిజమైన వనరులను పర్వతాలు అందించాయని వారు భావించారు మరియు ఇంద్రుడు కాదు. కాబట్టి చిన్న కృష్ణుడు బృందావనం మరియు గోకుల్ గ్రామస్తులను ఇంద్రుని పూజించడం మానేసి బదులుగా గోవర్ధన కొండను ప్రార్థించమని మరియు దానికి వారి పూజ మరియు నైవేద్యాలను సమర్పించమని ఒప్పించాడు. దీనితో ఇంద్రుడు కోపోద్రిక్తుడయ్యాడు మరియు అతను తన కోపాన్ని కుండపోత వర్షాలు మరియు తుఫానుల ద్వారా ప్రజలపై విప్పాడు. తన గ్రామస్తులను మరియు భక్తులను రక్షించడానికి కృష్ణుడు కేవలం 7 సంవత్సరాల వయస్సులో తన ఎడమ చిటికెన వేలుపై ఉన్న భారీ గోవర్ధన కొండను ఎత్తాడు మరియు ఇంద్రుడు శాంతించే వరకు 7 రోజుల పాటు దాని కింద ఉన్న ప్రజలకు మరియు పశువులకు ఆశ్రయం ఇచ్చాడు. అందుకే ఈ రోజు ఈ పురాణాన్ని సూచించింది మరియు చాలా చిన్న వయసు నుండి కృష్ణుడు తన భక్తులను ఎలా రక్షించాడో చూపిస్తుంది. గోపాష్టమి ఎలా జరుపుకుంటారు? భక్తులు గోపాష్టమి రోజున సూర్యోదయం నుండి చంద్రకాంతి వరకు కఠినమైన ఉపవాసం ఉంటారు. వారు పాలు, పండ్లు, సాబుదానా, కిచిడి, బంగాళాదుంప మరియు సంగీరే
చెక్క అట్ట, నీటి చెస్ట్నట్ పిండి మాత్రమే తీసుకుంటారు. చంద్రోదయం తర్వాత పాలు, పండ్లు మరియు గొప్ప వంటకాలతో ఉపవాసం విరమించబడుతుంది. ప్రజలు తమ ఇళ్లను తాజా పువ్వులు, మామిడి ఆకులు మరియు దీపాలతో అలంకరించుకుంటారు. కృష్ణ భగవానుని రాకకు ప్రతీకగా అతని చిన్న పాదముద్రలు ముఖద్వారం నుండి పూజాపీఠం వరకు గీస్తారు. విఫలంగా అలంకరించడం ఊయల ఉంచబడుతుంది మరియు దానిపై కృష్ణుని చిన్న పాదాలు పరిమళంతో ముద్రించబడతాయి. మక్కన్, తెల్ల వెన్న, దహి, పెరుగు మరియు పెదాల వంటి అతని ఇష్టమైన చిన్ననాటి ఆహారాలు కూడా అందించబడతాయి. అర్ధరాత్రి నిశితకాల సమయంలో ప్రధాన పూజ జరుగుతుంది. పసిపాప కృష్ణుడు విగ్రహానికి పంచామృతంతో శుద్ధ స్నానం చేసి కొత్త బట్టలు మరియు నగలు ధరించి ఊయలలో ఉంచుతారు. మంత్రాలు మరియు భక్తి పాటల పఠనాలు మధ్య భోగ్ పాలు, ఖీర్, పేదాలు మరియు ఇతర పాలతో కూడిన స్వీట్లు కృష్ణునికి సమర్పిస్తారు. పూజలు పూర్తయిన తర్వాత భక్తులు ఉపవాస దీక్ష విరమించి ప్రసాదం చేస్తారు. మధుర, బృందావనం మరియు గోకుల్ వంటి కృష్ణుని బాల్యానికి సంబంధించిన ప్రదేశాలలో యాత్రికులు యమునా నదిలో పవిత్ర స్నానం చేసి దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తారు మరియు గోపాష్టమిని గొప్ప ఉత్సవంతో జరుపుకుంటారు. గోపాష్టమి కథ ఏమిటి? గోపాష్టమి రోజున నంద మహారాజ్ మొదట 6-10 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న యువ కృష్ణుడు మరియు బలరాముడు బృందావన్ పచ్చిక బయళ్లతో ఆవులను మేపడానికి పంపిన రోజు. ఆవులు కృష్ణ భగవానునికి అత్యంత ప్రియమైన సహచరులు అని హిందూ గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు నుండి గోవుల సంరక్షణ ఎల్లప్పుడూ కృష్ణుడికి ప్రధానమైన గోవులను సంరక్షించే బాధ్యతను గోవర్ధనులకు ఆనందంగా స్వీకరించారు. ఈ పండుగ ఆవుల పట్ల కృష్ణునికి ఉన్న గాఢమైన ప్రేమను మరియు వినయపూర్వకమైన గోవుల కాపరిగా అతని పాత్రను గుర్తిస్తుంది. ఈ సమయంలో అతని చిన్ననాటి అద్భుతాలు మరియు సాహసాలతో నిండి ఉంటుంది. భక్తులకు గోపాష్టమిని జరుపుకోవడం అనేది కృష్ణునికి ఆవులతో ఉన్న బంధాన్ని మరియు అతని యవ్వనంలో బృందావనంలోని గ్రామీణ జీవితాన్ని గుర్తు చేసుకునే మార్గం. పురాణాల ప్రకారం అహంకారంతో నిండిన ఇంద్రుడు బృందావనంలోని ప్రజలకు తన శక్తిని ప్రదర్శించాలనుకున్నాడు. గ్రామస్తులు అతని ముందు నమస్కరించేలా చేయడానికి అతను బ్రజ్ ప్రాంతాన్ని ముంచెత్తుతున్న 7 రోజులు భారీ కుండపోత వర్షాలను విప్పాడు. ప్రజలు తనకు బదులుగా గోవర్ధన్ కొండను పూజించడం ప్రారంభించారని ఇంద్రునికి కోపం వచ్చింది. అసూయతో అతను ప్రజలను తన ఆధిపత్యానికి లొంగిపోయేలా మరియు గుర్తించేలా చేయడానికి బృందావనాన్ని ఎడతెగని వర్షంతో ముంచెత్తాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇంద్రుని కోపం నుండి ప్రజలను మరియు పశువులను రక్షించడానికి గోవర్ధన్ కొండను అప్రయత్నంగా ఎత్తిన యువ కృష్ణుడు అతని ప్రణాళికను విఫలం చేశాడు. ఇంద్రుని ఎడతెగని వర్షాల నుంచి బృందావనంలోని ప్రజలు మరియు జంతువులు బాధపడటం చూసి కృష్ణుడికి తాను జోక్యం చేసుకోవాలని తెలుసు. చిన్న పిల్లాడు అయినప్పటికీ అతను తన చిటికెన వేలితో గోవర్ధన్ కొండను అప్రయత్నంగా ఎత్తాడు. అందరికీ ఆశ్రయం కల్పించాడు. 7 రోజుల పాటు ఇంద్రుని కుండపోత వర్షం కొనసాగుతుండగా అందరూ కొండ కింద రక్షించబడ్డారు. చివరకు తన తప్పు తెలుసుకున్న ఇంద్రుడు 8వ రోజు కృష్ణుని క్షమించమని వేడుకున్నాడు. గోవులు తమ పాలతో ఇంద్రుడు మరియు కృష్ణుణ్ణి స్నానం చేశాయి. కృష్ణుణ్ణి గోవిందుడుగా ప్రకటించాయి. గోవులు
ప్రభు మరియు రక్షకుడు. ఇది 8వ రోజు జరిగినప్పటికీ ఇతరులను రక్షించడానికి కృష్ణుడు చిన్నతనంలోనే కొండను ఎత్తి చర్యను ప్రతి సంవత్సరం గోపాష్టమిగా కీర్తిస్తారు. గోపాష్టమి పూజా విధి మరియు ఆచారాలు. గోపాష్టమి యొక్క ప్రధాన ఆచారాలు: తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. బలిపీఠాన్ని అందమైన ఉయ్యాల, పూలు, మామిడి ఆకులు మొదలైన వాటితో అలంకరించండి. అందులో బాలకృష్ణుని విగ్రహాన్ని ఉంచండి. పసుపు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలు స్వామికి సమర్పించండి. నూనె లేదా నెయ్యి వెలిగించండి. ఒక చిన్న పాత్రలో పాలు పోసి కృష్ణుని చిన్ననాటి ఆహారంగా ఊయల దగ్గర ఉంచండి. పాలు, పండ్లు, ఖీర్, బహుశా మరియు అర్తి పాడండి. మాలా జపంలో 108 సార్లు గోపాల మంత్రాన్ని పఠించండి. ఓం నంద గోప్రియ గోవిందాయ బాలకృష్ణాయ స్వాహ. బృందావనం మరియు గోకుల్లో కృష్ణుని చిన్ననాటి కాలక్షేపాల కథను వినండి లేదా వివరించండి. రాత్రి మంత్రాలను పఠిస్తూ కృష్ణునికి పంచామృతంతో శుద్ధి స్నానం చేయండి. అతనికి కొత్త బట్టలు తొడిగి అర్తి చేసి అలంకరించిన ఊయలలో పెట్టండి. భోగ్ పాలు, స్వీట్లు, తులసి ఆకులు మరియు పండ్లు అందించండి. ఆయన ఆశీర్వాదం పొంది పూజ ముగిసిన తర్వాత ఉపవాసాన్ని ముగించండి. ఈ రోజున పేద పిల్లలకు ఆహారం, బట్టలు, డబ్బులు, నువ్వులు, దుప్పట్లు మరియు వస్త్రధారణ చేయండి. గోపాష్టమి వ్రతం ఆచరించడం యొక్క ప్రాముఖ్యత. గోపాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా భక్తులు శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందగలరు. ఇది మనస్సు, శరీరం మరియు ఆత్మ యొక్క శుద్ధీకరణలో సహాయపడుతుంది. ఉపవాసం మరియు ఆచారాలు ఒకరిని సర్వోన్నతమైన దేవుని దగ్గర చేస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో కృష్ణుడు తన ప్రేమతో స్మరించుకునే వారికి ఆనందం, శ్రేయస్సు మరియు కోరికల నెరవేర్పును ప్రసాదిస్తాడు. పూజ చేయడం వల్ల మరియు పేద పిల్లలకు దానం చేయడం కృష్ణుని ప్రసన్నం చేస్తుంది మరియు అతను భక్తుడి మార్గం నుండి అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. తల్లులు తమ పిల్లల కోసం ఈ ఉపవాసాన్ని పాటించడం వల్ల కృష్ణుడి వంటి సద్గుణ మరియు అల్లర్లు లేని పిల్లలతో ఆశీర్వదించబడతారని నమ్ముతారు. పెళ్లి కాని అమ్మాయిలు గోపాష్టమి రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారికి కావలసిన జీవిత భాగస్వామి కృష్ణుడు లాంటి గుణాలతో దీవిస్తారు. ప్రసిద్ధ దేవాలయాల్లో గోపాష్టమి వేడుకలు. గోపాష్టమి దేవాలయాలు మరియు ఇళ్లల్లో అత్యంత భక్తిపూరిత వాతావరణంలో కృష్ణుడు చిన్ననాటి అవతారాన్ని జరుపుకుంటారు. చిన్న గోపాల్ యొక్క ప్రేమ మరియు కాలక్షేపాలను స్మరించుకోవడం ద్వారా మరియు హృదయపూర్వకంగా ఉపవాసం పాటించడం ద్వారా భక్తులు సంతోషకరమైన మరియు ప్రశాంతమైన జీవితం కోసం అతని అనుగ్రహం పొందవచ్చు. తీర్మానం: గోపాష్టమి అనేది ఒక అందమైన పండుగ. ఇది కృష్ణుని మనోహరమైన శిశు అవతార గోపాల్తో భక్తులను మధురమైన సంబరాన్ని ఏర్పరచుకోవటానికి అనుమతిస్తుంది. వ్రతాన్ని ఆచరించడం, కర్మలు చేయడం, అతని చిన్ననాటి కాలక్షేపాలను వినడం మరియు తెల్లటి వెన్న వంటి ఇష్టమైన ఆహారాన్ని అందించడం ద్వారా ఎవరైనా అతనిని ప్రసన్నం చేసుకోవచ్చు మరియు అతని పుష్కలమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంత చిన్న వయస్సు నుండి తన భక్తుల పట్ల కృష్ణుని ప్రేమ మరియు రక్షణ అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. గోవర్ధన్ కొండను ఎత్తడంలో బేబీ కృష్ణుడి ధైర్య సాహసాలు మరియు అతని భక్తుల పట్ల ఎనలేని ప్రేమను గుర్తు చేసుకోవడానికి గోపాష్టమి సరైన సందర్భం. ఈ పండుగను మనస్ఫూర్తిగా జరుపుకోవడం ద్వారా మనమందరం భగవంతుని అనుగ్రహానికి మరియు అనురాగానికి పాత్రులవుతాము. తరచుగా అడిగే ప్రశ్నలు: 2024 గోపాష్టమి తేదీ.
గోపాష్టమి నవంబర్ 9 శనివారం జరుపుకుంటారు. గోపాష్టమిని ఎవరు జరుపుకుంటారు? గోపాష్టమిని ప్రధానంగా భారతదేశంలోని హిందువులు మరియు ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తులు జరుపుకుంటారు. గోపాష్టమి నాడు ఏం తినాలి? భక్తులు సాబుదాన, కిచిడి, ఆలు, సంగీరాక, అట్ట, పాలు, పండ్లు మొదలైన వ్రత వంటకాలను తినాలి మరియు ధాన్యాలు, పప్పులు మరియు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. గోపాష్టమి ఎలా జరుపుకుంటారు? ప్రధాన వేడుకలలో ఉపవాసం ఉండటం, ఇంట్లో లేదా దేవాలయాల్లో కృష్ణ పూజ చేయడం, ప్రత్యేక ఆహార నైవేద్యాలు సిద్ధం చేయడం, భజనలు పాడటం మరియు కృష్ణుని చిన్ననాటి కథలు వినడం వంటివి ఉన్నాయి. గోపాష్టమి విశిష్టత ఏమిటి? ఇది ఇంద్రుని కోపం నుండి గ్రామస్తులను రక్షించడానికి చిన్నతనంలో కృష్ణుడు గోవర్ధన్ కొండను ఎత్తిన జ్ఞాపకార్థం మరియు చాలా చిన్న వయస్సు నుండి భక్తుల పట్ల అతని ప్రేమను చూపుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.